For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు మైక్స్ టీవీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో ఎన్నికలు ఎప్పుడొస్తాయనే ప్రశ్న నెలకొంది. ఈ విధానం 2029 నుంచి అమల్లోకి రానుందని తెలుస్తుంది. అప్పుడు లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే దేశంలోని 17 రాష్ట్రాల్లో 2026-27లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. 2029లో జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు 2-3 అధికారంలో ఉంటాయి. జమిలీ ఎన్నికలతో తమకు నష్టం కలుగుతుందని పలు ప్రాంతీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ భద్రత, విదేశాంగ విధానం లాంటి జాతీయ అంశాల ఆధారంగా ప్రజలు అసెంబ్లీకి ఓటు వేసే అవకాశం ఉందంటున్నారు. స్థానిక సమస్యలు మరుగున పడడంతో పాటు ప్రాంతీయ పార్టీలు నష్టపోయి జాతీయ పార్టీలకు మేలు కలుగుతుందని చెబుతున్నారు. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే 77% మంది ప్రజలు ఒకే పార్టీని ఎన్నుకునే అవకాశం ఉందని ఓ సర్వేలో తేలింది. ఏదేమైనా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనతో దేశానికి చాలా మంచి రోజులు వస్తున్నాయని చెప్పవచ్చు. మరిన్ని అప్డేట్ న్యూస్ కోసం చూస్తూ ఉండండి మైక్స్ టీవీ.